2వ తేదీ మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి గౌతమి జీవకారుణ సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో ఇక్కడ గాంధీ గారి యొక్క జయంతి జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ జీవకారుణ సంఘ అనాలయంలో ఇక్కడ గాంధీ గారి జయంతి జరుపుతున్నాం. మరి గాంధీ గారి జయంతి ఇక్కడే ఎందుకు జరుపుతున్నారంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. అంతేకాకుండా గతంలో ఇక్కడ కుష్ఠరోగులు ఎక్కువగా ఉండేవారు. కుష్ఠరోగులకి సేవ చేసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళ పుల్లు అయ్యి కడిగి మందు వేసి కట్లు కట్టివాడారు మహాత్మా గాంధీ గారు. ఎవరు చేస్తారు? ఆ రోజుల్లో కుష్ఠరోగులు అంటే ఊరికి దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో పాకలు ఎక్కడో పాడేసేవారు. ఎవరో తెపాలతోటి ఆటలతోటి అన్న వాళ్ళ దగ్గరికి ఇసిరేసేవారు. అటువంటి టైంలో మహాత్మా గాంధీ గారు వెళ్ళి వాళ్ళకి సేవ చేసి పుల్లు కడిగి కట్లు కట్టి సేవ చేశారు. మరి ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అందరింత హ్యాపీగా ఉన్నామంటే కారణం మహాత్మా గాంధీ గారు. అటువంటి మహానుభావుడిని ఈవేళ తలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈవేళ ఈ జీవకారుణ సంఘంలో కూడా సుమారు దగ్గర 100 మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పించారు. మరి అందరు బాగున్నదమ్మా? ఇక్కడంతా బాగుందా? మీ అందరికీ కూడా మరి ఈవేళ ఇక్కడ మహాత్మా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి మీకు యాపిల్ నిమిషాలండి. చేదింపండి. ఇవ్వండి ఇవ్వండి రెడ్డి గారు ఇంకొక 2 ఇవ్వండి. మీరు ఇవ్వండి, ఇంకొక 2 ఇవ్వండి. రామ్మా దా తీసుకోమ్మా లైన్లో వచ్చి అప్పుడు ఇవ్వండి. నువ్వు వెళ్ళిపోమ్మా తీసుకున్నావు. అమ్మా అమ్మా మధ్యలో రాకు, అలా రా లైన్లో రా. సరే ఇచ్చేయండి ఇచ్చి పంపించండి. ఓకే లైన్గా రండి దగ్గరికి. మొగలు రండి అమ్మా, మొగలు రండి. రామ్మా అయిపోయి రావడం. రామ్మా నువ్వు కూడా రాలే. తీసుకో వెనక దా తీసుకుని వెళ్ళవయ్యా బాబు. అంతసేపు ఆలోచించరాక